మన ప్రభువైన యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలు. ప్రపంచంలో జరుగుతున్న వాటన్నిటిని చూస్తే ఇదిగో ఆయన రాబోతున్నాడు. ప్రకటన 22:12 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నిషిద్ధపరిచిన జీవము నా యొద్ద ఉన్నది. ఆయన ఎలా రాబోతున్నాడంటే, ప్రకటన గ్రంథం 1:7 ఇదిగో ఆయన మేఘారుడే వచ్చున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. ఇదిగో ఆయన తీర్పు తెచ్చుట త్వరగా వచ్చున్నాడు. వాని లెక్క చొప్పున వాని క్రియల చొప్పున జీవగ్రంథంలో పేరు లేని ప్రతి ఒక్కరిని అగాధంలో వేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 20:12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి మొదలైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడినట చూచితే, అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథము వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతుల తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణము పాతాళంలో ఉన్న వాటిని వశమైన మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణము మృతుల లోకము అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవగ్రంథంలో రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. ఆయనను నమ్మిన ప్రతి వానికి తీర్పు తీర్చబడదు. యోహాను సువార్త 3:18 ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి తీర్పు తీర్చబడదు. యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడు నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండెను. ఇందు నిమిత్తమున ప్రతి ఒక్కరూ రక్షణ బాప్తిస్మము పొంది ఆయన రాక నిమిత్తము సిద్ధపడి ఉన్నది. Jesus coming soon, so be prepared.